సంచలనం రేపిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్, శాంతి భద్రత విభాగాల పోలీసులతో 12 బృందాలను రంగంలోకి దింపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, నేపాల్ సరిహద్దుల్లో స్థానిక పోలీసుల సహకారంతో జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లోని నేపాలీ పని మనిషి కల్పన మరో ముగ్గురితో కలిసి యజమానురాలు తనూజను దారుణంగా హతమార్చి ఆభరణాలతో పారిపోయింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 5 రోజులుగా అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. దాదాపు 20 మంది నేపాలీ పనివాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కల్పన పరిచయస్తుల వివరాల్ని సేకరిస్తున్నారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరిన కల్పన ముఠా కాజీపేటలో దిగినట్లు ఆధారాలు లభించాయి. 2 రోజులుగా ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు పలు ప్రాంతాలు తిరుగుతూ భోపాల్, ముంబై చేరి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీఎస్ అధికారి సారథ్యంలో పోలీసుల బృందం యూపీ, నేపాల్ సరిహద్దుల్లోని రూపైడీహా ప్రాంతంలో నిఘా ఉంచినట్లు సమాచారం. భారత్ నుంచి నేపాల్ వెళ్లేందుకు అధిక శాతం నేపాల్ ప్రజలు ఇదే మార్గం నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. నిందితుల ఫోటోల ఆధారంగా ముంబై, పూణే, నాగ్పూర్, బెంగళూరు, ఢిల్లీలోని నేపాల్ పనివాళ్ల నుంచి నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు స్వదేశానికి చేరకముందే పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. నగరంలో నేపాలీ పనివాళ్ల వరుస నేరాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్ల వారీగా నేపాల్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు, పనిచేస్తున్న నివాసాలు, కార్యాలయాల జాబితా తయారు చేస్తున్నారు. నేపాలీ వారిని పనిలో కుదిర్చిన ఏజెన్సీలు, దళారుల వివరాలు సేకరిస్తున్నారు. యజమానులు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వారిని పనిలో చేర్చుకునే ముందు వారి ఆధార్, ఫోన్ నంబర్లు సేకరించి స్థానిక పీఎస్లో ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే నేపాల్ పనివాళ్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇళ్లలో దోపిడీలు, దొంగతనాలకు సహకరించినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోషామహల్లో వ్యాపారులు, గృహ యజమానులతో సమావేశం నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.